ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు, ప్రియులైన పిల్లల వలె ఉండాలి. పిల్లలు ప్రియులైన పిల్లలు, వింటున్నారా? పిల్లలు చెప్పండి, ప్రియులైన పిల్లలు. కావున అని చెప్తున్నాడు. కావున అంటే ఎందుకు వాడాడు ఆ పదం? మీరు ఎప్పుడన్నా వాడారా? కావున, అందువలన, ఇందు మూలముగా నీకు నిన్ను తెలియజేసేదేమనగా. కావున అంటే ఈ ముందు అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. కావున మనమంట ఆయనకి ప్రియులుగా బ్రతకాలి అని చెప్తున్నాడు. ప్రియులని ఎవరిని అంటాం? ఇష్టమైన పనులు, అంతే. ఆయనకి ఇష్టమైన పనులు నేను ఎప్పుడూ చేయదును అని యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు. ఇష్టమైన పనులు చేస్తున్నామా మనం? మరి ఆయన బిడ్డలుగా మనం ఆయనకు ఇష్టమైన పనులు చేయాలి. ఎందుకంటే ఆయన ఇష్టం కొరకే మనం ఉన్నాం కాబట్టి. దేవుని పిల్లలు నష్టాన్ని కలిగించేవారిగా ఉండకూడదు, మనం కట్టువారిగా ఉండాలి. ఇక్కడ చక్కగా రాయబడింది, ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. అంటే మన పోలిక ఎవరిదై ఉండాలి? సంసోను గురించి హెచ్చరిక విన్నాం. ఎప్పుడు ఇష్టంగా బ్రతికాడు చెప్పండి దేవునికి? ఆయన నాకు ఇష్టమైన పని చేశాడు సంసోన్ అని ఎప్పుడు చెప్పాడు? ఆయన చెప్పలేదే. దేవుడు బలాన్ని ఇస్తే ఆ బలాన్ని ఏ రోజైనా, ప్రభువా ఈ బలాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నేను నీ కొరకు వాడుతున్నానని ఎక్కడ చెప్పాడు ఆయన? ప్రియుడిగా బ్రతకలేదు ఆయన. అక్కడ చూడండి రాయబడింది, ఎందుకు మనం ప్రియులుగా బ్రతకాలని చెప్పాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకుని అలాగునని మీరు ప్రేమ కలిగి నడుచుకుని అని చెప్తున్నాడు. ఆయన ప్రభు అంట మన కోసం మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి, పరిమళ వాసనగా ఉండుటకు తను అప్పగించుకున్నాడు. అంటే క్రైస్తవుడు తన జీవితం ఎలాంటిదంటే పరిమళ వాసన భరితం. చనిపోయిన తన వన్నె తగ్గదు, తన నాణ్యత తగ్గదు, తన సువాసన తగ్గదు కదా. చనిపోయిన తర్వాత శవం మీద ఏం చల్లుతారు? పెర్ఫ్యూమ్స్ చల్లుతారు. ఎందుకంటే దేహం పాడైపోకుండా, దేహం మంచిగా ఉండాలి అని కదా. కానీ క్రైస్తవుడు తన జీవితమే సువాసన. బ్రతుకుతున్నామా మనం అలాగా? ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటాడో, దేవుని యొక్క జీవం మనలోకి వస్తుందో సువాసన భరితం అది. ఒక దినాన అబ్రహాము ఆ మందను చూస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు, పాలిచ్చే ఆ బిడ్డ దూడ లాంటిది అన్నమాట. పరిగెత్తుకుంటే అబ్రహాము దాని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. అది పరిగెత్తి ఆ మైదానం గుండా పరిగెత్తి, అప్పుడు అబ్రహాము కానాన్లో ఉన్నాడు. పరిగెత్తి ఒక చోట ఆగిందంట. ఆ చోట ఆగి ఆ దూడ ఆ చోట అలాగే వాసన చూస్తూ ఉందంట. అబ్రహాము దాని అంట పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తుంది వెళ్ళి, అబ్రహాము వెళ్ళి అక్కడ స్మెల్ చూస్తే అతడికి అక్కడే ఉండాలనిపించిందంట. ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుంది? అక్కడ చూస్తే ఒక చిన్న గుహ లాంటిది, ఒక చిన్న రంధ్రం ఉందంట. అబ్రహాము కన్ను పెట్టి చూస్తే దానిలో నుండి సువాసనలు వస్తున్నాయి. ఒక స్వరం విన్నాడు అబ్రహాము, ఇక్కడే, ఈ స్థలమే నేను ఆదామును దాచిపెట్టాను. ఆదాము అవ్వలు సమాధి చేయబడిన స్థలం అది. అదే మక్పేలా గుహ. రోజు అబ్రహాం వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చేవాడంట. అందుకే అబ్రహాం శారా చనిపోయినప్పుడు ఆ స్థలాన్ని కోరుకున్నాడు. మక్పేలా ఇప్పటికీ గూగుల్ ఇంజిన్ సెర్చ్ చేయండి, మక్పేలా కేవ్ స్వీట్ స్వెల్లింగ్ అరోమా అని కొట్టండి.
దాని రహస్యం చెప్తారు. ఇప్పటికి ఎందుకు సువాసనలు వస్తున్నాయో తెలియదు. వింటున్నారా? అందుకే అబ్రహాము కోరుకున్నాడు, తన భార్య చనిపోయినప్పుడు నాకు ఆ స్థలం కావాలి. హేతు కుమారులను అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, నీవు స్థలం అడిగితే మాలో ఇవ్వని వాడు తీసుకో ఉచితంగా. అంటే ఉచితంగా వద్దు, ఉచితంగా ఇచ్చిన దానిలో నా భార్యను పాతిపెట్టను. పైగా మా పూర్వీకులు ఉన్న స్థలం, అది సువాసనలు ఇచ్చిన స్థలం అని కొన్నాడు దాన్ని. భూమి మీద ఇశ్రాయేలీలు కొన్న మొట్టమొదటి స్థలం ఏంటి? సమాధి. మనకి దక్కే స్థలం ఏంటి? మనకు ముఖ్యమైన పాట పరదేశీలము ప్రియులారా, రోజు పాడుకోండి. 2, ఇశ్రాయేలీలు యూదులు కొన్న రెండో స్థలం ఏంటంటే ఆలయం. 2 స్థలాలు కావాలి క్రైస్తవుడికి. 1 సమాధి, 2 పెద్ద చెప్పండి, 1 సమాధి. అందుకే చచ్చిపోయిన తర్వాత చర్చిలో తెస్తారు. చర్చిలో నుంచి 2 స్థలాలు. ఇశ్రాయేలీలకి 2 స్థలాలు ముఖ్యం. అయితే నేను ఆ మక్పేలా దగ్గరికి వెళ్ళాను, నేను శారా సమాధి దగ్గరికి వెళ్ళాను. అయితే సువాసనలు వస్తున్నాయా లేదనేది నేను ఆశగా వెళ్ళాను, కానీ అది ముస్లిం స్వాధీనంలో ఉండి నేను వెళ్ళగానే నాకు టోపీ కట్టి నాకు అత్తర కొడితే ఈ వాసన సరిపోయింది. నాకు నా ఆశ అంతా అడియాస అయిపోయింది తెలుసా. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది, పాలస్తీనా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. ఇప్పుడు అది ఇశ్రాయేలు ఆధీనంలో లేదు, అందువల్ల వాళ్ళు ముస్లిం సాంప్రదాయాల్లో ఉంది తెలుసా. మేము వెళ్ళగానే వాళ్ళ సాంప్రదాయాలు, అక్కడేమో లోనకి వెళ్ళేటప్పుడు మసీదులో పెట్టారండి, ఇప్పుడు మసీద్ చేశారు దాన్ని. మనకేమో మగవాళ్ళకేమో టోపీ, ఆడవాళ్ళకేమో బుర్కా. ఆమెమో బుర్కా వేసుకుంది, నేనేమో టోపీ పెట్టుకొని. లోనకి వెళ్తే ఆయన ఆ పెద్ద మత పెద్ద అన్నాడు, ఎవరు నువ్వు అంటే, నేను ఇండియా నుంచి వచ్చావంటే ఆయన అంటున్నాడు, మా అబ్రాహం చుట్టానికి వచ్చావని. నేను అనుకున్నా ఈయన మా అబ్రాహం అంటాడు, మన అబ్రాహం అయితే. నేను గట్టిగా హత్తుకొని తెలుసా, ఆయన కన్నీరు గార్చి మా అబ్రాహము మా హాగర్ అంటున్నాడు. నేను మనసులో అనుకున్నా, కాదు మా అబ్రాహం మా శారా అని. పెద్దగా అనలేం కదా, అక్కడ పెద్దగా ఎడకంటాం తెలుసా. వాళ్ళు హత్తుకొని ఇదిగో ఇక్కడే మన అబ్రాహ్మను పెట్టారు, ఇక్కడే వాళ్ళ లెక్కలో హాగర్ను కూడా పెట్టారని వాళ్ళు. కానీ అందులో అబ్రహామును పెట్టారు, శారాను పెట్టారు, ఇసాకును పెట్టారు, రిబ్కాను పెట్టారు, తర్వాత యాకోబును పెట్టారు, లే అని పెట్టారు. రాహేల్ని పెట్టలేదు కదా, దారిలో చనిపోయింది కదా. అద్భుతమైన స్థలం అండి అది. నిజంగా నేను ఎంతో పులకించిపోయి ప్రభువును స్తుతించాను. ప్రభువా, ఇక్కడికైనా గొర్రె పరిగెత్తుకుంటా, ఆ దూడ పరిగెత్తుకుంటా వచ్చి ఆ స్థలాన్ని, అందుకే అబ్రహాము కోరుకున్నాడు ఆ స్థలాన్ని, ఇది నాకు కావాలి అని. సువాసన అంటే అర్థం ఏంటంటే, అక్కడ సువాసనలు వచ్చినాయి, ఆ స్థలంలో సువాసనలు వచ్చినాయి అని దాని అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో సువాసనలు అన్నీ. ఎందుకంటే క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు తను అప్పగించుకున్నాడు. అందుకే మరణార్థమైన మన జీవితాలు క్రీస్తు జీవం మనలోకి రాగా సువాసన అయింది మన జీవితాలు. అందుకే మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని చెప్తున్నాడు. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అలాంత గొప్పోళ్ళు కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోండి. 3వ వచనం అద్భుతం, హెచ్చరిక మనకి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ, తర్వాత లోభత్వమేమా కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు. ఆడో మాట గమనించా, పేరు కూడా ఎత్తకూడదంట. అసలు వాటి పేరు కూడా ఎత్తకూడదు. మీరు అంటే దేవుడు మన నుండి ఎంత పరిశుద్ధత కోరుతున్నాడు మీరు చెప్పండి. ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా కడగబడిన మనం, వాటి పేరు కూడా ఎత్తకూడదు. బూతులు మన నోట రాకూడదు, అబద్ధాలు మన నోట రాకూడదు, ద్వేషం, లోభత్వం, కపటం, వాటి పేరు కూడా ఎత్తకూడదంట. వాటి పేరే ఎత్తకూడదని దేవుడు అంటే మన నుండి ఎంత పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకోవాలి ఆయన, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతగా ఉందాం. ఆత్మతో సత్యముతో ప్రభుని మనం ఆరాధిద్దాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆస్వాదించునుగా.